యేసు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి శిష్యులందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే అంటే లోక సంబంధమైన మనసు కలిగిన వాళ్ళే. అందుకని వాళ్ళు ప్రభు సిలువ వేసిన తర్వాత మరలా తిరిగి లోకంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ప్రభు అక్కడ దర్శించి పేతురుని ఏం చేస్తాడు, ఒక మంచి పరిశుద్ధమైన పాత్రగా మరలా ఆయన మలిచాడు. కాబట్టే ఆది అపోస్తల సంఘానికి ఒక పెద్ద ఉన్నాడంటే ఎవరి పేరు చెప్తారు? పేతురు పేరు చెప్తారు. పేతురు పేరే చెప్తాడు. ఎందుకంటే ఆయన సంఘం అంతటికి కూడా పెద్దగా వ్యవహరించాడు. ఒకప్పుడు ఆయన ఒక పనికి రాని పాత్ర అన్నమాట. ఆయన గురించి రాయబడిన మాట ఇంకా మనం చెప్పాలంటే పేతురు దుడుకు స్వభావం కలిగిన వాడు. పేతురు ఏదైనా తొందరపడి మాట్లాడేవాడు. అలాంటి తొందరపడే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని రాయిలాగా చేసి పడేశాడు దేవుడు. రాయిలాగా చేసి అన్నాడు, పేతురు నీ పేరు పేతురు అని పిలువబడుతుంది, కానీ కేఫా అని పిలువబడుతుంది. కేఫా అంటే అర్థం ఏంటంటే రాయి. ఈ రాయి మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు. సో చూడండి, ఒకప్పుడు చేపలు పట్టుకునేవాడు. తన జీవితము ఆ గలిలయ ప్రాంతం సముద్రం ఒడ్డున తిరుగుతూ ఉంటాడు వల్లేసుకొని. అలాంటి వ్యక్తిని పట్టుకొచ్చి, అలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఇప్పుడు ఎక్కడ పెట్టాడు? ఆయన సంఘానికి ఒక ప్రథమమైన వ్యక్తిగా పెట్టాడు. ఆది అపోస్తుల గురించి మాట్లాడుతున్న సందర్భాల్లో రోములోనేనా ఇప్పుడు పేతురు పేరు మీద ఒక పెద్ద చర్చి ఉండిద్ది. అసలు చాలా పెద్ద చర్చి ఉండదు. చూస్తానికి మన కళ్ళు కూడా సరిపోవు, అసలు అంత పెద్ద చర్చి ఉండదు. ఇంకా చెప్పాలంటే రోమన్ క్యాథలిక్ సంఘాలు వాళ్ళు కూడా పేతురు చేతికే పరలోకపు తాళపు చెవులు ఇచ్చాడు, ఇంకెవరికి ఇవ్వలేదు కాబట్టి ఆయనే ఇప్పుడు గొప్ప అని చెప్తారు వాళ్ళు. అంటే చూడండి, ఒకప్పుడు గలిలయ సముద్ర తీరమున చేపలు పట్టుకుంటూ తన మాటలే సరిగా లేకుండా ఎలాగంటే అలా మాట్లాడుతూ ఎలాగంటే తిరుగుతున్న ఒక వ్యక్తిని దేవుడు తీసుకొని వచ్చి ఎలాంటి గొప్పవాడిగా చేశాడో ఈరోజు ఆలోచించాడు. ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్న మనం అందరం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అల్పంగా ఉండొచ్చు, మనకి తక్కువగా కనపడవచ్చు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలములలో నిలబెట్టేటట్లుగా చేయుటకు ఆయన గొప్పవాడని ఎవరు విశ్వసిస్తారో, ఎవరు దాని గురించినటువంటి విశ్వాసం కలిగి ముందుకు నడిపించబడుతూ ఉంటారో వారిని దేవుడంట తనకిష్టమైన పాత్రగా మలుచుకొని ఒక ఉన్నత స్థలాల్లో నిలబెడతాడు.